నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక అమ్మాయిని ఇంత నీచంగా చిత్రీకరిస్తారా అంటూ హీరోయిన్ నిర్మాత సమయారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో కలిసి విమానంలో ప్రయాణించిన సంఘటనను అసభ్యంగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడంపై సమయారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ రేపటి రోజు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి రానున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల చేయడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై సమయారెడ్డి తీవ్రంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి తమకు బంధుత్వం ఉందని, తమ కుటుంబాలు తరచుగా కలుస్తూ ఉంటాయని, ఏ ఫంక్షన్ ఉన్నా అందరం ఒకే చోట కలుస్తూ ఉంటామని, అయితే నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి నీచ క్రీడకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ ఆమె ప్రశ్నించారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ఒక మహిళను ఇందులోకి లాగడం సరైనదేనా? మన దేశంలో ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. నమస్తే అండి, నా పేరు సుమయ్య. డియర్ ఉమా అని ఒక ఫిలిం తీసాం. ఆ సినిమా ప్రొడ్యూసర్ని, అలానే ఆ సినిమాలో హీరోయిన్ని. మేము ఈ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాం. నా దాకా ఇంతవరకు రాలేదు. సడన్గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి ఎవ్రీవన్ ఈస్ కాలింగ్. అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్నా ఏమైందబ్బా అని. తీరా చూస్తే ఒక వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో. ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఏదేదో పోస్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజాలు తెలియకుండా చెయ్యకండి. అంటే రాజకీయం చేయొచ్చు, కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి. అదే నా పక్క సీట్లో ఇంకెవరన్నా ఉండుంటే, మీకు పడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా? ఒక ఉమెన్ కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా? ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని. ఎందుకంటే దాంట్లో నిజం లేదు. మా ఫ్యామిలీ ఫొటోస్, మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్. నేను అనంతపూర్ అమ్మాయినండి. ఆబ్వియస్లీ మాకు చుట్టరికం ఉంది, మాట్లాడుకుంటాం. ఇంటికి వెళ్ళడం, వాళ్ళు రావడం, మేము వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది. దాన్ని కూడా సడన్ గా ఇలా చేస్తున్నారంటే నేను దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. సపోర్ట్ ఉమెన్. నిజం ఉంటే మాట్లాడండి దయచేసి. ఒక అమ్మాయిని ఇంత ఫోకస్ గా చేసి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా డూ యూ ఫీల్ దిస్ ఈస్ కరెక్ట్? థ్యాంక్ యూ.